సునాద స్వరము ఏప్రిల్ 6. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికిని, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. మరి దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు మరి ఆయన ఇచ్చే అధికారం గురించి మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం స్వంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆయన నామం ముందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడు దేవుని పిల్లలగుటకు దేవుడు మనకు అధికారం ఇస్తాడు. అంటే దేవుని బిడ్డలుగా జీవించడం అన్నది ఏదో ఒక మామూలుగా ఉండే జీవితం కాదు, కానీ దేవుడు ఒక అధికారం ఇచ్చి మనం ఆయన బిడ్డలుగా జీవించే కృపనిస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఆయనను అంగీకరించిన వారు ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి కూడా ఇటువంటి ధన్యతను, ఆయన పిల్లలుగా ఉండే అధికారాన్ని దేవుడిస్తాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, మరి దేవుని పిల్లలమైతే మనం వారసులము అని. మరి క్రీస్తుతో కూడా ఆయన బిడ్డలుగా ఆయనతో మహిమ పొందడానికి కొరకు మనం ఆయన తోడి వారసులుగా జీవిస్తాం. అంటే యేసుక్రీస్తును మనం అంగీకరించడం ద్వారా అధికారం పొందుకుంటాం. వారసులుగా ఆయన స్వాస్యాన్ని పొందుకునే మరి కృపను దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మనము ఆయన బిడ్డలుగా జీవించే కృపనిస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28, 29వ వచనం రాయబడింది, మరి స్త్రీ పురుషుడని లేదు, మరి దాసుడు స్వతంత్రుడని లేదు, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంబంధులైతే మనమందరం కూడా దేవుని యొక్క వాగ్దానానికి వారసులం. మరి దేవుడు అబ్రహామునకు ఆయన సంతానమునకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆయన బిడ్డలుగా మనం పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని అంగీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనందరం కూడా ఆయన బిడ్డలుగా అధికారం పొందుకున్నాం. కాబట్టి ఏ భేదము లేదు, ఎవరమని కాదు, ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవించే అధికారం పొందుకున్నామని విశ్వాసంతో ఆయన బిడ్డలుగా, ఆయన కొరకు వారసులుగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన పనిని ముందు కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. నీ నామమందు విశ్వాసం ఉంచిన వారు, నిన్ను అంగీకరించిన వారందరికీ మీ పిల్లలుగా ఇచ్చిన అధికారం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అంగీకరించి మీ అందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా ఉండే కృపను ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.